నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో పర్యటిస్తున్నారు. మొన్న అకాల వర్షాల కారణంగా నష్టపోయిన అరటి పంట నష్టపోయిన రైతుల్ని పరామర్శించి తర్వాత పనిలో పనిగా జెడ్పీటీసీలతో కూడా మీటింగ్ కాబోతున్నారు. వాళ్ళని క్యాంపుకి తరలించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ జెడ్పీటీసీ సీట్ అనేది కడపలో, అందులోనూ వైఎస్ఆర్సీపీకి చాలా ముఖ్యమైనది. అది ఆ సీటు కూడా కూటమి దక్కించుకునే అవకాశం ఉందా? అంటే చేజారిపోతుందా వైసీపీ నుంచి? నయానో భయానో? అంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఆలోచిస్తే ప్రాక్టికలీ ఇంపాసిబుల్ అది. ఓకే, కానీ రాజకీయాలు ఏవైనా జరుగుతాయి. ఎందుకంటే కూటమి అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న వాళ్ళు భయపెట్టగలరు, ప్రలోభ పెట్టగలరు. వీళ్ళు కూడా జెడ్పీటీసీలు కూడా అంటే అఫ్కోర్స్ చాలామంది ఆడుకోరు వైసీపీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కూడా ఏదైనా జంప్ చేయొచ్చు. ఇప్పటికే జంప్ చేశారు. యాక్చువల్గా ఏమిటంటే అమర్నాథ్ రెడ్డి గారు జెడ్పీ చైర్మన్గా ఉంటూ ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఆయన ఏమిటంటే రాజంపేట ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన ఆ స్థానం ఖాళీపడింది. ఇప్పుడు వీళ్ళు ఏమిటంటే బ్రహ్మం గారి మఠం నుంచి ఒక ఆయన్ని జెడ్పీటీసీని ఆయన్ని రామ్ గోవింద్ రెడ్డి అనే ఆయన్ని తీసుకొచ్చి జెడ్పీ చైర్మన్గా ప్రకటించారు. ఇప్పుడు ఏమిటంటే ఈ ఎక్సెప్షియో ఇక్కడ నుంచి జంప్ అయిన వాళ్ళు ఈ లెక్కలన్నీ ఎన్ని తీసినా 50 మందిలో 39 మంది వైసీపీ తరఫున ఉన్నట్టుగా లెక్క తేలుతా ఉంది. వీళ్ళు కూడా ఏమిటంటే అజాగ్రత్తగా ఉండకుండా, అంటే తిరుపతి డిప్యూటీ మేయర్ ఇవన్నీ ఇబ్బందులు పడ్డారు కదా. ఆల్రెడీ వైజాగ్ మేయర్ నడుస్తూ ఉంది. అది కూడా కష్టమే కానీ ఏమో చెప్పలేము. వైజాగ్ కూడా క్యాంపు నడుస్తూ ఉంది. వీళ్ళు కూడా ఏమిటంటే యాక్చువల్గా ఇడుపులపాయలో ఈరోజు మధ్యాహ్నం జగన్ గారితో మీటింగ్ ఉంది. మీటింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ క్యాంపుకు తరలిస్తారు. హైదరాబాద్కు అవసరమా అని మొదట అనుకున్నారు, కానీ ఇడుపులపాయలో పెడదాం అనుకున్నారు. కానీ ఎందుకైనా మంచిది, 27వ తారీఖే కదా ఎన్నిక, ఎందుకైనా మంచిది అనేసి ఇప్పుడు హైదరాబాద్ తరలిస్తున్నారు. ఎన్నిక జరిగే రోజు ఫిరాయింపులు జరిగితే ఇంకెవరేం చేయలేరు. అంటే జనరల్గా జరగకపోవచ్చు, ఎందుకంటే కడప జెడ్పీ స్థానం అనేది వైసీపీ స్ట్రాంగ్ హోల్డ్. అది ఎప్పుడో చాలా దశాబ్దాల క్రితం తెలుగుదేశం తులసిరెడ్డి గారు ఒకసారి గెలిచినట్టు గుర్తు నాకు. తెలుగుదేశం కడప జిల్లాలో బాగా వేసిన మాట నిజమే, కానీ ఇప్పుడు కూడా 7 సీట్లు వాళ్ళే గెలిచారు కదా. కానీ చాలా తక్కువ తెలుగుదేశం జెడ్పీలు కానీ తెలుగుదేశం మున్సిపాలిటీలు చేయించుకోవడం కానీ కొంచెం కడప జిల్లాలో తెలుగుదేశం ప్రాబల్యం కొంచెం తక్కువే. అయినా కూడా ఈసారి చెప్పలేము. కడప కూడా వీళ్ళ చేజారిపోతే వైసీపీకి కొంత నైతికంగా దెబ్బ. జగన్ గారిని అంటారు కదా, మీ జిల్లాలోనే జెడ్పీ మీరు దక్కించుకోలేకపోయినప్పుడు ఇంకా మిగతావన్నీ ఏం దక్కించుకుంటారు మీరు అని అనే అవకాశం ఉంది. కాబట్టి ఆయన కూడా యాక్చువల్గా ఈరోజు ప్రోగ్రాం లేదు, అయింది సడన్గా వచ్చారు. సడన్గా ఎందుకు వచ్చారంటే శనివారం రాత్రి అకాల వర్షాలకు అరటి పంట లింగాల మండలంలో ముఖ్యంగా తాతిరెడ్డిపల్లిలో ఒక 1000-2000 ఎకరాల్లో పంట దెబ్బతినింది. రైతులంతా కూడా బాగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ఇవన్నీ లెక్కలేస్తే 4000 ఎకరాలకు పైగా అరటి పంట దెబ్బతిన్నారు. అసలే అరటి రేటు లేదు. రేటు లేని ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తంగా దెబ్బతిన్నప్పుడు ఇప్పుడు జగన్ గారు వెళ్ళి పరామర్శించడం అనేది చాలా యాక్యురేట్ విషయం. ఎందుకంటే ఆయన నియోజకవర్గమనే కాదు, ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఆయన చేయాల్సిన పని ఏమంటే ఎక్కడ జనం కష్టాల్లో ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకు ధైర్యం చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం. ఇప్పుడు ఏమైంది, ఇంతవరకు దాని పంట నష్టం వివరాలు అధికారులు సేకరించలేదు కాబట్టి జగన్ గారు వెళ్ళిన తర్వాత కొంత ఒత్తిడి పెరుగుతుంది సహజంగానే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా లేదు మేము ఇప్పుడు గతంలో ఏం చేశారు, ఎకరాకి 20,000 ప్రకటించారు వైసీపీ గవర్నమెంట్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనివార్యంగా ఏం చేయాల్సి వస్తుంది, 20,000 లేదా 25,000 ప్రకటించాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈ అధికారులందరినీ పంపించేసి పంట నష్టం వివరాలన్నీ ఎన్యూమరేషన్ అంతా చేసి ఇవన్నీ చేయకపోతే ఏమిటంటే ఎప్పుడైతే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ యాక్టివ్గా ఉంటాడో అనివార్యంగా అధికార పక్షం మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్రతిపక్షం చేయాల్సిన పనే అది. ఈయన చేసింది ఏమిటంటే ఈయన జనంలోకి వెళితే ఎప్పుడూ కూడా రెప్యుటేషన్ నాట్ ఓన్లీ ఇన్ పులివెందుల ఎక్కడికి వెళ్ళినా కూడా జనంలోకి వెళితే ఈయనకున్న ఆదరణ ఇంతవరకు ఏమీ తగ్గలేదు. అది మనం మూడు చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏమిటంటే రైతులు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకి వీళ్ళు చెప్పిన 20,000 పెట్టుబడి సాయం అందలేదు. వీళ్ళు ఏం చెప్పారు, జగన్ ఇచ్చేదానికంటే మేము ఇంకా ఎక్కువ ఇస్తాము అని చెప్పారు. అప్పుడు ఏం చెప్పలే, మేమే 20,000 ఇస్తామన్నట్టుగా మాట్లాడినారు. కానీ ఇప్పుడు ఏదో మోదీ ప్రభుత్వం గారు ఇచ్చే డబ్బులతో కలిపి మేము 20,000 ఇస్తామని అంటున్నారు. సరే, అది కూడా ఇంతవరకు లేదు. ఎప్పుడు ఇస్తారంటే ఏదో ఇస్తున్నాం, మళ్ళీ జూన్కి ఇస్తాం, అది ఇస్తాం అంటారు. 1 ఇయర్ అయితే ఎగిరిపోయినట్టే. జనరల్గా రైతులు ఏమనుకుంటారు, జగన్ ఉండింటే ఈ పాటికి మాకు ఇచ్చుండేవాడు కదా పెట్టుబడి సాయం అని అనుకుంటారు. పెట్టుబడి సాయం రాకపోగా ఉన్న పంట కూడా నష్టపోయింది. రైతులు కష్టాల్లో ఉన్నారు. నాట్ ఓన్లీ పులివెందుల, చాలా చోట్ల వ్యవసాయం కొంచెం ఇబ్బందుల్లో ఉంది.
ఈ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈయన చేయాల్సిన పని ఏమిటంటే వాళ్ళకి నైతికంగా మద్దతు ఇవ్వడము, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడము, ఇవన్నీ చేయాలి. ఇక రాజకీయం అంటారా, కడప జెడ్పీనే కాదు, వైజాగ్ మేయరు, ఇట్లా చాలా చోట్ల, వెంకటగిరి, చాలా చోట్ల ఏం జరుగుతూ ఉందంటే కూటమికి నిజానికి బలం లేదు. ఇప్పుడు కడప జెడ్పీలో వాళ్ళు గెలిచింది అంతా ఒకటేమో గెలిచారు, ఒకటికి మళ్ళీ 5-6 మంది ఇట్లా ఫిరాయింపులు చేశారు. మళ్ళీ అలా లెక్కలన్నీ జనసేనలోకి పోయిన వాళ్ళు ఉన్నారు, జనసేన బీజేపీలోకి పోయిన వాళ్ళు ఉన్నారు. ఈ లెక్కలు జనరల్ సహజమే కదా. ఎవరైనా అధికార పక్షం ఉన్నప్పుడు అధికార పక్షంతో పనులు ఉంటాయి, లేదా వాళ్ళు భయపెట్టగలరు, ప్రలోభ పెట్టగలరు, ఏదైనా తప్పుడు కేసులు పెట్టగలరు, అధికార పక్షం ఏమైనా చేయగలరు. అందుకని జనరల్గానే ఏం చేస్తారంటే ఈ ఫిరాయింపులు ఉంటాయి, ఈ పదవులు మారే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ కడప మారే అవకాశం లేదు. కడప ఎందుకంటే వీళ్ళ స్ట్రాంగ్ హోల్డ్, అక్కడ మెజారిటీ, మ్యాక్సిమం మెజారిటీ వీళ్ళకు ఉంది. దాంట్లో నుంచి కూడా ఈ క్యాంపు రాజకీయాలు ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఫిరాయింపులు జరిగి కడప జెడ్పీ చైర్మన్ తెలుగుదేశం కైవసం చేసుకోగలిగితే అదొక రికార్డే. జనరల్గానే కొంచెం మోరల్గా వైసీపీ దెబ్బతింటుంది. ఎందుకంటే పోయినసారే 7 సీట్లు వీళ్ళు గెలవడం అనేది చిన్న విషయం కాదు. వీళ్ళు ఏం గెలిచారు, గట్టిగా 3 సీట్లే కదా గెలిచారు. 3 సీట్లలో 1 సీటు వీళ్ళ కంచుకోట. పులివెందులు అనేది జగన్ గారు కాకుండా ఇంకా వేరే వాళ్ళు గెలిచే అవకాశమే లేదు అక్కడ. కాబట్టి వీళ్ళు గెలిచింది 2 సీట్లే. రాజంపేట, బద్వేలు మాత్రమే గెలిచారని చెప్పుకోవాలి. లాస్ట్ టైము అప్పుడు అంటే అసెంబ్లీ ఎన్నికల టైంలో వైనాట్ పులివెందులు అని వాళ్ళు, వైనాట్ చంద్రబాబు నాయుడు గారు స్థానం, కుప్పం అని వీళ్ళు, అది మొత్తానికి అవి జరగలేదు కూడా. కాకపోతే ఇలాంటి చిన్న చిన్న వీటిల్లో మాత్రము మేబీ అనుకుంటే సాధించే అవకాశాలు కొంచెం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు కదా. ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు అతి ఆత్మవిశ్వాసం. ఎందుకంటే పులివెందుల్లో వీళ్ళు కాకుండా ఇంకోరు గెలిచే అవకాశం లేదు. అయితే మెజారిటీలు కాస్త అటు ఇటు తగ్గించగలరు. కానీ కుప్పంలో అయినా చంద్రబాబు నాయుడు గారికి ధీటుగా పోటీ చేసిన నాయకుడు ఎవరున్నారు? పులివెందుల్లో అయినా కొంతకాలం ఈ సతీష్ రెడ్డిని వీళ్ళని దింపి తెలుగుదేశం ఏదో సర్కస్ స్వీట్లు చేసింది. కుప్పంలో అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చంద్రబాబు నాయుడిని గట్టిగా ఈసారి ఏమైనా సరే ఈ చంద్రబాబు నాయుడిని అతలాకుతలం చేయాలని క్యాండిడేట్ని పెట్టలేకపోయారు కదా. దానికి కారణము ఆయన స్ట్రాంగ్ హోల్డ్ ఒకటి, 2 అక్కడ ప్రత్యర్థి బాగా బలహీనంగా ఉండడము, ఆయనకు వచ్చే మెజారిటీ ద్వారానే ఎంపీ సీట్లు కూడా తారుమారు కావడము. అంటే కుప్పంలో వచ్చే పార్లమెంటు సభ్యుడికి వచ్చే మ్యాక్సిమం ఓట్లు అక్కడున్న ఎంపీ స్థానాలను విజయాన్ని కూడా నిర్ణయించడం, ఇక్కడ పులివెందుల్లో వచ్చే మెజారిటీలు అంటే ఎంపీ స్థానానికి వచ్చే మెజారిటీ ఇక్కడ నిర్ణయించడం, ఇవన్నీ జరిగాయి కదా. కాబట్టి అతి ఆత్మవిశ్వాసం పనికిరాదు. కానీ ఏమో గుర్రం ఎగరవచ్చు అనేది చెప్పలేం కదా. కాబట్టి ఆ లెక్కన కడపని స్వాధీనం చేసుకోవచ్చు. ఏముంది, వీళ్ళు ఎక్సెప్షన్ సభ్యులు 7 ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఉన్నారు కదా. అటునుంచి గట్టిగా ఇంకొక 10 మందిని అటు ఫిరాయించేస్తే అయిపోయింది, గేమ్ అయిపోతుంది. కానీ అది జగన్ గారికి వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది. ఎందుకంటే ఆయన ఈరోజు పోవడం రైతులను పరామర్శించడమే కాకుండా దాని వెనుకున్న రాజకీయ ఉద్దేశం కూడా కడప జెడ్పీ ఎన్నికకు సంబంధించి కొంత. కానీ అధికారులు అందరూ కుమ్మక్కైపోయి బొమ్మిని తిమ్మి చేసి కూడా కూటమిని గెలిపిస్తే ఇప్పటివరకు కూటమి అభ్యర్థిని ప్రకటించలేదు. కూటమి అభ్యర్థి ఎవరో తెలియదు. కూటమి అభ్యర్థిని గెలిపిస్తే మాత్రము చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా విజయం కావచ్చు. కానీ ఈ అక్రమ పద్ధతుల్లో విజయం సాధించడం కూడా ఆయనకు కూడా మైనస్. ఓకే, అయితే ఫైనల్గా సార్ ఇప్పుడు ఈయన తీసుకుంటున్న నిర్ణయం అంటే క్యాంపుకు తరలించడం ఈ టైం అనేది ఇది టూ అర్లీనా టూ లేటా? ఈ పాటికే ఏమన్నా జరిగింది? కడప కదా, మన వాళ్ళే కదా, ఎక్కడ పోతారు అని అతి ఆత్మవిశ్వాసం కావచ్చు. ఇంక 3 రోజులే కదా, 3 రోజుల 2 రోజులు. ఇప్పుడు కూడా 39 మంది ఉన్నారు వీళ్ళు. 39 మందిని ఇంక తరలించిన తర్వాత 39 మంది సాలిడ్గా వైసీపీకి ఓటు వేస్తే ఇంకా వీళ్ళే కదా జెడ్పీ చైర్మన్ అవుతారు. ఈ 39లో నుంచి ఒక 10 మంది అటు ఇటు ఫిరాయిస్తే డేంజర్. ఇక క్యాంపులు కాదు, మీరు క్యాంపులు నిర్వహించండి, తీరా ఓటు వేసేటప్పుడు మీరేమి క్యాంప్ ఉండదు కదా. మీరు తీరా ఓటు వేసేటప్పుడు ఏం జరుగుతుంది, మీ క్యాంపులు ఏం పనిచేయవు కదా. అక్కడ వాళ్ళ సొంత నిర్ణయం మేరకు కదా వేస్తారు. కాబట్టి క్యాంపులు అనేవి ఊరికే భద్రత కోసము, కొంచెం సెక్యూరిటీ కోసం, అంటే నమ్మకం కోసం పెట్టుకునేవే తప్ప క్యాంపుల వల్ల ఖచ్చితంగా ఉరుగుతుందంటే చెప్పలేము. రైట్, చూద్దాం సార్ మరి ఏమవుతుందో 3 రోజుల తర్వాత. థ్యాంక్ యూ.